హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యాస్ కిచెన్. ఈరోజు కుకింగ్ వీడియో చేయట్లేదు. సంవత్సరం పాటు నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వీటిని మజ్జిగ మిరపకాయలు అనొచ్చు, చల్ల మిరపకాయలు అని కూడా అనొచ్చు. మజ్జిగ మిరపకాయలు పెట్టడానికి లావుగా కారం లేని మిరపకాయలనే ఎంచుకోవాలి. సన్నకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ చాలా కారంగా ఉంటాయి, అవి తినలేము. అందుకని దొరికితే లావు మిరపకాయలనే వేసుకోండి. మా ఏరియాలో ఇలాంటి మిరపకాయలే అమ్ముతారు. వాటినే కొనుక్కొని వాటిలో లావుగా ఉన్న మిరపకాయలు ఏరుకుని మజ్జిగ మిరపకాయలు వేస్తాను. ఇవి అంత కారం ఉండవు. సన్నగా ఉన్న కాయలు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి అంతే. నేను ఇక్కడ 3 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. 3 కేజీల మిరపకాయలకి 1.5 లీటర్ పెరుగు తీసుకోవాలి. దాన్ని మజ్జిగ చేసుకొని 1/2 కేజీ ఉప్పు వేసుకోవాలి. కేజీ మిరపకాయలకి 1/2 కేజీ ఉప్పు పడుతుంది. నేను ఈ డబ్బాతో 3 డబ్బాలు ఉప్పు వేసాను. 3/4 కేజీ అవుతుంది. ఉప్పు తక్కువ వేసుకున్నా పర్వాలా. రెండో రోజు ఉప్పు ఎలా ఉందో చూసి మరలా కలుపుకోవచ్చు. కొంచెం వాము పొడి కూడా వేసుకోవాలి. నేను ఈ బౌల్ వాము పొడిని వేసుకున్నాను. 3 కేజీలకి ఆ గిన్నె వాము పొడి వేసుకున్నా. వాము వేయించైనా పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి వామునైనా మిక్సీ చేసుకొని ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు వాము బాగా కలిసేలాగా కలపాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, వాము బాగా మజ్జిగలో కలిసేలాగా కలపాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలకి 1 సైడే ఘాట్లు పెట్టాలి, 2 వైపులా పెట్టకూడదు. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేసాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని పచ్చిమిరపకాయల్లో పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు మునిగే వరకు మజ్జిగ పోసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి 2 రోజులు పక్కన పెట్టేయాలి. ఈరోజు మిరపకాయలు మజ్జిగలో వేస్తే ఎల్లుండి పొద్దున వాటిని తీసి ఎండలో పెట్టాలి. 3వ రోజు తీసేసరికి మజ్జిగలో మిరపకాయలు ఇలా నాని ఉంటాయి. కొన్ని మిరపకాయలు తెల్లగా ఉంటాయి, కొన్ని మిరపకాయలు ఇంకా గ్రీన్గానే ఉంటాయి. వీటిని ఎండలో ఎండబెట్టాలి. మజ్జిగను కూడా ఎండలో పెట్టాలి. మజ్జిగ అప్పుడే పారిపోయకూడదు. మిరపకాయల్ని ఇలా ఒక షీట్ మీద ఎండబెట్టాలి. మిరపకాయలతో పాటు మజ్జిగను కూడా ఎండలో పెట్టాలి. మళ్ళీ ఈవినింగ్ ఇవే మిరపకాయలు ఆ మజ్జిగలో వేసి మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మజ్జిగని మిరపకాయల్ని రెండింటిని ఎండబెట్టాలి. మిరపకాయలన్నీ ఇలా వచ్చేస్తాయి 2 రోజులకి. ఇది 2వ రోజు మిరపకాయలు అలా ఉన్నాయి. 3 రోజుల వరకు రోజు మిరపకాయల్ని మజ్జిగని రెండింటిని ఎండలో పెట్టాలి. 3 రోజుల తర్వాత మజ్జిగ కొంచెం తగ్గిపోతాయి. ఇంకప్పుడు మజ్జిగలో వేయక్కర్లేదు. ఎండబెట్టిన మిరపకాయల్ని పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టుకోవడమే, మళ్ళీ మజ్జిగలో వేయవసరంలా. పచ్చిమిరపకాయలన్నీ ఇలా తెల్లగా వచ్చే వరకు మజ్జిగలో వేస్తూ ఉండాలి. నెక్స్ట్ డే ఎండబెడుతూ ఉండాలి. మళ్ళీ ఈవినింగ్ మజ్జిగలో వేస్తూ ఉండాలి. 3 డేస్లో పచ్చిమిరపకాయలన్నీ అలా తెల్లగా వచ్చేస్తాయి. చూడండి, 3 డేస్ కల్లా ఇలా వచ్చేసాయి పచ్చిమిరపకాయలన్నీ. ఇలా వచ్చిన తర్వాత మరలా మనం మజ్జిగలో వేయక్కర్లేదు, ఇంకా రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా ఎండడానికి వారం రోజులు పడుతుంది. ఎంత బాగా ఎండితే అంత బాగుంటాయి చల్లమిరపకాయలు. నేను రీసెంట్గానే మజ్జిగ మిరపకాయలు చేశాను. నాకు 1 వీక్ పట్టింది. మంచి ఎండల్లో అయితే 4-5 డేస్లో ఎండిపోతాయి. వీటికి ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే 2వ రోజు ఒక మిరపకాయని కొద్దిగా టేస్ట్ చేసి చూడండి. ఉప్పు సరిపోతే 2వ రోజు కలిపేసుకోవచ్చు. కొంచెం బాగా ఎండిన తర్వాత మిరపకాయలు ఇలా వస్తాయి. ఇవి బాగా ఎండిన తర్వాత నూనెలో వేయించుకొని పప్పులో కానీ చారులో కానీ తినచ్చు. మజ్జిగ మిరపకాయలు తయారు చేసుకోవడం ఈజీనే.
రోజు మజ్జిగలో వేసి ఎండబెట్టుకోవడానికే కొంచెం టైం పడుతుంది. మజ్జిగ మిరపకాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ స్టేజ్లో వేయించుకోకూడదు. ఇవి పప్పులో తింటే చాలా బాగుంటాయి. మజ్జిగ మిరపకాయలు బాగా ఎండిన తర్వాత ఇలా తయారవుతాయి. ఈ మిరపకాయల్ని ఇంకా నేను 2 రోజులు ఎండలో పెడతాను. మిరపకాయలు బాగా ఎండితే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు కూడా మజ్జిగ మిరపకాయల్ని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.